ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామజమన గమనాలు అయ్యాయి. కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ, నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ, లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నటధీర నందమూరి తారక రామారావు గారని నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకొని తీరతాడు. అలాగే మరి కేవలం మన దేశంలో సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి సానబెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే రాజకీయాలంటూ తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి, ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం అయితేనేమి, మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి, అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే, అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్. సో ఈ సందర్భం నాకు లభించడం, ఆయన పుత్రుడిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఈ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, గెలిచిన వారందరూ కూడా, మిగతా నా సహచార నటినటులైతేనేమి, సాంకేతిక నిపుణులైతేనేమి, అందరికీ కూడా మరొకసారి మా అభిమానులు, భావస్థురాణి జన్మాంతర సౌహృదాన్ని, మీకు నాకు ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంత బలాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.